జనరల్‌గా నేను ఎలాంటి పనులు చేయను. గతంలో చేయలేదు కూడా. కానీ ఈ సాంగ్ విన్న తర్వాత ఇలా చేయకుండా ఉండలేకపోతున్నానంటున్న డైరెక్టర్ గారు. ఇంతగా డైరెక్టర్ గారు ఎవరంటే మన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని తీస్తున్న హరీష్ శంకర్ గారన్నమాట. ఆయన ఈరోజు పొద్దున్న ఒక ఫోటో అయితే పోస్ట్ చేశాడు. అదేంటంటే మన డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, అలాగే లిరిక్ రైటర్ అయిన చంద్రబోస్ గారు ఇద్దరూ కలిసి డిఎస్పి గారినైతే వాళ్ళ భుజాలపైకైతే ఎత్తుకుని ఆయనైతే సెలబ్రేట్ అయితే చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే నిన్న రాత్రి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన ఒక పాట కంపోజిషన్ అయితే పూర్తయిందనమాట. ఆ పాట విన్న తర్వాత హరీష్ శంకర్ గారు ఆనందంతో ఈ పని అయితే చేశారు. ఇంతగా ఆ పాట పేరేంటంటే ఆరా ఆఫ్ ఉస్తాద్ అంట. నిజంగా ఆ పాట విన్న తర్వాత ఆయన హార్ట్ బీట్ అయితే అలా పెరిగిపోయిందంటూ హరీష్ శంకర్ గారు అయితే ట్వీట్ అయితే వేశారు. ఇంకా డిఎస్పి గారు ఏమంటాడంటే, హరీష్ శంకర్ గారు అలాగే చంద్రబోస్ గారు మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ అండి. మీ ఇద్దరు నాకు అమేజింగ్ లిరిక్స్, అదే విధంగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అయితే ఇచ్చారు. దాన్ని అయితే ఇన్స్పైరింగ్ అయితే తీసుకుని నేనైతే ఈ ఆర్ ఆఫ్ ఉస్తాద్ అనే సాంగ్ అయితే కంపోజ్ చేశాను. ముందుగా మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ అంటూ డిఎస్పి గారు అయితే పోస్ట్ అయితే వేశాడు. ఇంతకి ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే రీసెంట్ గానే ఒక 4-5 రోజుల క్రితం హరీష్ శంకర్ గారు అలాగే చంద్రబోస్ గారు చెన్నై అయితే వెళ్ళారని, అలాగే డిఎస్పి గారి ఇంటికి అయితే వెళ్ళారని మనం అయితే మాట్లాడుకున్నాం. వాళ్ళు వెళ్ళిన రోజే ఒక సాంగ్ లిరిక్స్ అయితే హరీష్ శంకర్ గారు అయితే లీక్ చేశారు. ఆ లిరిక్స్ ఏంటంటే, ఏ తరమైనా మీ తరవే, మీ స్థానం మా గుండెల్లో సుస్థిరమే. ఈ లిరిక్స్ విన్న తర్వాత ఒక కల్ట పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను ఆయన కోసం రాసిన లిరిక్స్ లాగా ఉన్నాయని మనం అయితే మాట్లాడుకున్నాం. ఈ ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న లిరిక్స్ అనమాట ఇవి. అయితే ఇప్పుడు సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడానికి వీళ్ళైతే రెడీ అయ్యారు. ఆల్రెడీ ఆ సాంగ్ లీక్ కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు సెకండ్ సింగిల్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు. మరి ఈ ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ సెకండ్ సింగిలా, లేకపోతే థర్డ్ సింగిలా, ఫోర్త్ సింగిలా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనే డౌట్ అయితే అందరిలోనే ఉంది. నాకు తెలిసి అయితే మ్యాక్సిమం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి పాట అయితే షూటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నిన్న రాత్రి సాంగ్ కంపోజ్ చేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని షూటింగ్కి పిలిచే అవకాశం అయితే లేదు. కాబట్టి మ్యాక్సిమం ఈ ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ఏదైతే ఉందో అది బ్యాక్గ్రౌండ్లో వచ్చే లిరికల్ సాంగే, అంటే సినిమాతో పాటు స్టోరీతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది కదా, దాంట్లో ఉండే పార్టే అని నేనైతే అనుకుంటున్నాను. అయితే ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ అయితే లీక్ అయిపోయింది కదా, ఎత్తర ఎత్తర కాలర ఎత్తర గత్తర గత్తర గత్తరే లేపరా అంటూ ఒక సాంగ్ అయితే లీక్ అయిపోయింది కదా. మరి సాంగ్ లీక్ అయిపోయింది, వీళ్ళేమో ఆ సాంగ్ను వదిలేసి ఇప్పుడు ఈ వేరే సాంగ్ గురించి అయితే వీళ్ళైతే ట్వీట్స్ చేసుకుంటా ఉంటున్నారు. నేను అడిగేది ఏంటంటే, ముందు సెకండ్ సింగిల్ అసలు మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? త్వరగా దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వని నేనైతే కోరుకుంటున్నా. మహాశివరాత్రికి సాంగ్ రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు, కానీ అసలు ఆ సాంగ్ నేమ్ ఏంటి, కాలర యాత్ర అనేది ఫిక్స్ అనమాట సాంగ్ నేము. సాంగ్ కూడా లీక్ అయిపోయింది. నిన్నైతే దాని గురించి నేనైతే ఒక వీడియోలో అయితే మాట్లాడాను. ఆ సాంగ్ వినడానికి చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది, కానీ ఒక ఫ్రెష్ ట్యూన్ విన్న ఫీలింగ్ అయితే రాదు. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత దాని గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. కానీ సాంగ్ అయితే సూపర్ హిట్ అయితే, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. నేను కోరుకునేది ఏంటంటే, ఆల్రెడీ సాంగ్ లీక్ అయిపోయింది, ఫ్యాన్స్ కూడా వినేశారు, అందరూ వినేశారు. ఖచ్చితంగా వీలైనంత త్వరగా ఆ సాంగ్ అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఆ పోస్టర్ ఏంటి, ఆ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తారనేది నేనైతే త్వరగా ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకెందుకు లేట్ చేస్తారు? సినిమా ఎలాగో March 26 రిలీజు, తిప్పి కొడితే 4 రోజులు ఉంది, 10 రోజులు ఉంది. ఇంకా దాచుకుని చేసేది అయితే ఏమీ లేదు. ఇంకా నిజం చెప్పాలంటే అంతకుముందు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన 2 టీజర్ కట్లు ఏవైతే ఉన్నాయో అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఒక వీడియో కట్ అయితే ఈ సినిమా నుండి అయితే రిలీజ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఎటువంటి లేటు చేయకుండా ఆ సెకండ్ సింగిల్ని అయితే త్వరగా రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. దాని తర్వాత ఈ ఆర్ ఆఫ్ ఉస్తాద్ అంటారా, లేకపోతే ఉస్తాద్ పొగర అంటారా, ఇలాంటి పాటలు ఏమైనా ఉంటే తర్వాత అయితే రిలీజ్ చేసుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ సింగిల్కి సంబంధించిన అప్డేట్ అయితే త్వరగా ఇవ్వాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు డిఎస్పి గారి కాంబినేషన్ ఏదైతే ఉందో ఎప్పటివరకు అయితే డిసప్పాయింట్ అయితే మనల్ని అయితే ఎప్పటివరకు అయితే చేయలేదు. జల్సా కావచ్చు, గబ్బర్ సింగ్ కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ కాదు, సర్దార్ గబ్బర్ సింగ్ కావచ్చు, ఏది ఆల్బమ్ పరంగా ఏది మనల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయలేదు. అదే విధంగా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్బమ్ కూడా డిసప్పాయింట్ అయితే చేయదు. బ్యాంగర్ సాంగ్స్, అంటే
ఈ మధ్యకాలంలో మన వాళ్ళు పాన్ ఇండియా మూడ్లోకి అయితే వెళ్ళిపోయి మన తెలుగు సాంగ్స్ని అయితే వదిలేశారు. అంటే మంచి నాట్ డ్యూయట్స్ని అయితే వదిలేశారు. అవన్నీ కూడా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్బంలో అయితే మనకైతే ఉంటాయి. కాబట్టి ఇప్పటికి ఆల్రెడీ ఒక పాట అయితే రిలీజ్ అయింది, దేఖ్లేంగే సాలా. ఆ పాట ఎలాగుందో చూశారు కదా. అదే మ్యాటర్లో ఈ ఆల్బమ్ అయితే ఉంటుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు, ఐటమ్ సాంగ్ అయితే లేదు. కానీ ప్రతి సాంగ్ ఐటమ్ లాగా అయితే ఉంటుందని హరీష్ శంకర్ గారు అయితే క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఆల్రెడీ వాళ్ళకి ఒక క్లారిటీ అయితే ఉంది. అయితే ఇప్పుడు రిలీజ్ అయ్యే సాంగ్ను వదిలేసి దాని తర్వాత రిలీజ్ అయ్యే సాంగ్స్ గురించి ఇప్పుడైతే సోషల్ మీడియాలో హైప్ అయితే ఇస్తున్నారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు. అర్జెంటుగా సెకండ్ సింగిల్ అప్డేట్ అయితే ఇవ్వాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.